మహబూబాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలతో వెండి గణేష్ విగ్రహం, మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత ఆదిదేవునికి పంచామృత అభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం, నవగ్రహ తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ తరఫున యువకులు అందరు కలిసి ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అందరి 62 మంది దాతల సహాయకాలతో వెండి గణపతి, వెండి పీఠం తయారు చేయించడం జరిగింది. సుమారు దాదాపు 20-25 లక్షల రూపాయలతోటి అందరూ కలిసి విగ్రహం తయారు చేశారు. నవరాత్రులలో కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతినిత్యం 5 గంటలకి అభిషేకాలు, 5 రకాల పండ్ల రసాలు, పంచామృతాలు, గంగాజలంతో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాలకి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శుక్రవారం రోజు 13వ తారీఖు రోజు కుంకుమ పూజలు, శుక్రవారం రోజు మహిళామణులకి, శనివారం రోజు సామూహిక అన్నదాన కార్యక్రమం, ఆదివారం 15వ తారీఖు రోజు ఉదయం పంచామృత అభిషేకం